రైటిక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ఉండగా గంట ముందే విద్యార్థులను లోపలికి అనుమతించారు. 5 నిమిషాలు లేట్ అయినా విద్యార్థులను ఎగ్జామ్స్ రాసేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 36,426 మంది ఈసారి పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం జిల్లాలో 57 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మాస్ కాపీయింగ్ నిరోధానికి ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. 10వ తరగతి తర్వాత అత్యంత కీలకమైన విద్యార్థి దశ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 25 వరకు కూడా పరీక్షలు జరగబోతున్నాయి. విద్యార్థులు ఏడాదంతా చాలా కష్టపడి చదివారు. పరీక్షల్లో వాళ్ళ సత్తా చూపించేందుకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మనం ప్రజెంట్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహస్ర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం దగ్గర ఇక్కడ చూడొచ్చు, చాలామంది విద్యార్థులు మరికొద్ది సేపట్లో పరీక్షల్లోకి వెళ్తారు. తర్వాత పరీక్షలు దాదాపు 3 గంటల పాటు ఉంటాయి. ఈ విద్యార్థులు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, తర్వాత వాళ్ళు ఎట్లా చదువుకున్నారని తెలుసుకుందాం. ఏ గ్రూప్ అమ్మా? సిఎస్సి. ఎట్లా ప్రిపేర్ అయ్యావు పరీక్షల కోసం? బాగానే ప్రిపేర్ అయ్యాను. ఎట్లా ఉంది? టెన్షన్ ఉందా లేకుంటే ఫ్రీగా పోతున్నారు? కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకు 10వ తరగతి బోర్డు ఎగ్జామ్ రాశారు కదా, ఇప్పుడు ఈసారి టెన్షన్ ఉండదు నిజానికి. ఏంటి నీ అంబిషన్ ఏంటి భవిష్యత్తులో? ఇంకా డిసైడ్ కాలేదు. ఆఫ్టర్ సిఈసి ఏం చేస్తారు? ఆఫ్టర్ సిఈసి బ్యాంక్ మేనేజర్. ఓకే. అమ్మా నువ్వు ఏ కాలేజ్? ఆల్ఫోర్స్. గ్రూప్ బైపీసీ. యాజ్ ఏ డాక్టర్? ఎస్. డాక్టర్ ఎట్లా చదివామా ఈరోజు? ఏం ఎగ్జామ్ ముఖ్యంగా? సాంస్క్రిట్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత రేపు ఎల్లుండి జరగబోయే పరీక్షలకు ఎట్లా ఉంది ప్రిపరేషన్? ఓకే, వెల్, గుడ్. అమ్మ ఎట్లా ప్రిపేర్ చేయించారు పాపను? చాలా బాగా ప్రిపేర్ అయింది. మీకుందా టెన్షన్, పాపకుందా? లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10th ప్రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు అంత ఈజీగానే ఉంది తనకు. కాకపోతే సాంస్క్రిట్ కొత్త సిలబస్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. ఇక దానికోసమనే మేము వచ్చినాం. ఇంటి దగ్గర ఎట్లా కాలేజీ చదువుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చదివిస్తూ ఉంటారా? కంపల్సరీ. నైట్ కొంచెం 10:30, 11 వరకు ప్రిపేర్ అవుతుంది. మళ్ళీ 4:30 వరకు అట్లా పికప్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంది. చదువుకోమని మీరు చెప్తారా? తనే ఓన్గా ప్రిపేర్ అవుతుంది అంతే. స్టూడెంట్స్ ఉన్నారు. అది చిన్న ఏ కాలేజ్? ట్రినిటీ. ఏ గ్రూపు? ఎంపీసీ. ఎట్లా ప్రిపేర్ అయినా? మంచిగా ప్రిపేర్. ఓకే. ఈరోజు సాంస్క్రిట్. ఓకే. మ్యాథ్స్ మంచిగా ప్రిపేర్. మొత్తం సిలబస్ అయిపోయిందా? ఓకే. ఏం చెప్తారు నెక్స్ట్? ఏంది నీ భవిష్యత్తు ఆఫ్టర్ ఇంటర్మీడియట్? బీటెక్. అందరూ బీటెక్ పోతే ఎట్లా? అంతేనా? గ్రూప్ ఎంపీసీ. ఓకే. ఎట్లా ఉంది ప్రిపరేషన్? ఎట్లా ఉంది? ఏమైనా టెన్షన్ ఉందా? లోపల పోతుంది? ఏం లేదు. టెన్షన్ ఏం లేదు. ఓకే. ఎందుకంటే హ్యాపీ. ఓకే. ఏ సిలబస్ కంప్లీట్ చేశారా? ఏం చెప్పారు మీ కాలేజీలో? ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారు? ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిష్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు మాకు అన్ని. ఏమేమి తీసుకుపోతున్నారు లోపలికి? ఇవే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఇచ్చినవి అన్ని తీసుకొని పోతున్నాం. హాల్ టికెట్తో పాటు పెన్స్, స్కేలు తీసుకోమని తీసుకుపోతున్నాం. నాట్ ఆధార్ కార్డు లాంటిది అడిగారా? ఏది అడగలేదు. ఇక్కడ ఇంకా కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఉన్నారు. చిన్న అమ్మ, మీ అబ్బాయిని ఎట్లా ప్రిపేర్ చేయించారు? చాలా బాగా ప్రిపేర్ చేయించాం. ఆల్ఫర్స్లో చదువుతున్నాడు మా బాబు. మంచి బై మార్క్స్ రావాలని ట్రై చేస్తున్నాడు బాబు. ఇంటర్నల్గా ఎట్లా చేటి ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమైనా టెన్షన్ ఉందా? వాడికైతే టెన్షన్ ఏం లేదు, కాకపోతే నాకు ఎక్కువ టెన్షన్ ఉంది. ఎందుకంటే స్కోర్ చేయాలని చెప్పేసి మార్క్స్ టెన్షన్, ఏమన్నా బడి మిస్ అవుతాడేమో అని చెప్పేసి మార్క్స్ ఇంటర్నల్స్లో బాగా వచ్చినాయి. మీరు అబ్బాయిని దింపడానికి? అవును సార్, ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం టెన్షన్ పడకుండా రూమ్ నెంబర్ చూద్దామని చెప్పేసి వచ్చాను. ఓకే. ముఖ్యంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పరీక్షలు అంటే కొంత టెన్షన్ ఉంటుంది. ఎట్లా ప్రిపేర్ అయ్యారు, పరీక్షలు ఎట్లా రాస్తారనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో కనుక చూసుకుంటే సిఈసి, బైపీసీ, ఎంపీసీ, ఒకప్పుడు హెచ్ఈసీ గ్రూప్ కూడా ఉండేది. కానీ ఆ హెచ్ఈసీ గ్రూపు క్రమేణా దాన్ని తీసుకోవడం తగ్గించేశారు. ఈ 3 గ్రూపులకు సంబంధించిన విద్యార్థులు ఈ రోజు నుంచి పరీక్షలు రాయబోతున్నారు. ఈరోజు ఫస్ట్ ఇయర్ మొత్తం కరీంనగర్ జిల్లాలో 57 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 36,426 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఈరోజు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు అనగానే ఒక స్ట్రెస్తో కూడిన విద్య ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ వాళ్ళకైతే వీళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ప్యారలల్గా మనకు నీట్ కోచింగ్ కావచ్చు. తర్వాత ఎంపీసీ విద్యార్థులకైతే జేఈ మెయిన్స్, అడ్వాన్స్ లాంటి కోచింగ్లు చెప్తూ ఉంటారు. కేవలం చివరి 2 నెలల్లో మాత్రమే సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు పంపిస్తూ ఉంటారు. అయినా కూడా విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కొంత ఇంటి దగ్గర హార్డ్ వర్క్ చేసి పరీక్షలకు అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఓవరాల్గా అయితే అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర సందడి కనిపిస్తూ ఉంది. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి పరీక్షా కేంద్రాల దగ్గర తమ పిల్లల్ని పంపించి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.